దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆదరించి బలపరచునగాక. మరొకసారి ఈ ఆదరణ గడి అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఉదయకాలంలో దేవుడి మాటలు పంచుకుని కృపించాడు. ఇంకా దేవుడు నిండుగా దీవించునగాక. ఆమెన్. రండి దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, మీరు నా అడుగు జాడలు యందు నడుచుకొనుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, మీరు నా అడుగు జాడలు యందు నడుచుకొనుడి. అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చిన మాట మనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దీవించబడాలా, మీరు అనుకున్నవన్నీ మీ జీవితంలో సొంతం అవ్వాలా, దేవుని కృప మీకు మీ మీద సమృద్ధిగా దిగాల, అయితే పని చేయండి, మీరు నా అడుగు జాడలు యందు నడుచుకొనుడి. ఈ రోజున దేవుడు మీరు నా అడుగు జాడలు యందు నడుచుకొనుడి అని చెప్తున్నాడు. అంటే మనం ఇంకనూ ఆయన అడుగు జాడలో నడవట్లేదు, ఆయన చూపించిన మార్గం నడవట్లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కోరుకుంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడు, మీరు నా అడుగు జాడలు యందు నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క అడుగు జాడలు నడుస్తున్నావా? నీకు ఇష్టమైన వారి అడుగు జాడలు నడుస్తున్నావా? నిన్ను ప్రేమించే వారి అడుగు జాడలు నడుస్తున్నావో నాకు తెలియదు, కానీ మనం నడవలసింది లోకంలో ఉన్నవారు అడుగు జాడలు కాదండి. మనం నడవలసింది ఎవరి అడుగు జాడలు నడవాలంటే యేసయ్య అడుగు జాడల్ని అనుసరించి నడవాలి. దేవుని బిడ్డలు గమనించండి, ఎందుకు మనం ఆయన అడుగు జాడలు అనుసరించి నడవాలి? యేసయ్య చూపించిన మార్గాలు ఆయన అడుగు జాడల్లో మనం నడవాలంటే, ఆయన అడుగు జాడల్లో ఎవరైతే నడుస్తారో, ఆయన చూపించిన మార్గాలు ఎవరైతే నడుస్తారో, ఎవరైతే యేసయ్య మార్గాలను అనుసరిస్తారో, అడుగు జాడలు నడుస్తారో, వారి జీవితంలో కలిగే కార్యాలను తెలుసండి. ఒకటి కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11లో వచ్చిన మాట ఏంటో తెలుసండి, ఎవరైతే ఆయన అడుగు జాడలను అనుసరించి నడుస్తారో వారు సారము కలిగి ఉందోరోగాక. ఈరోజు నువ్వు సారముగా ఉండాలా, బలముగా ఉండాలా, దీవించబడిన వారికి ఉండాలా? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు సారముగా, బలముగా, పచ్చగా ఉండాలంటే నా అడుగు జాడలను అనుసరించి నడవాలి. ఎవరు ఆయన అడుగు జాడలను అనుసరించి నడుస్తారో వారు సారముగా, పచ్చగా ఉందురు, బలముగా ఉందురుగాక. రెండో మాట చెప్తాను, ఆయన అడుగు జాడలు యందు నడిస్తే మనకు కలిగే ప్రయోజనం చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10-11 వచ్చిన మాటలు చూడండి. ఎవరైతే ఆయన అడుగు జాడలను అనుసరించి నడుస్తారో వారు సువర్ణముగా ఉందరుగాక. వారిని సువర్ణంగా దేవుడు మారుస్తానంటున్నాడు. ఒక సువర్ణముగా, ఒక బంగారం కంటే విలువైన వ్యక్తిగా దేవుడు నిన్ను విలువేస్తాడు. ఆ కృప దేవుడు నీకు ఇస్తాడు. ఎవరైతే ఆయన అడుగు జాడలు నడుస్తారో వారినంట దేవుడు సువర్ణంగా మారుస్తాడు. బంగారం కన్నా విలువైన వ్యక్తిగా నిన్ను దేవుడు తయారు చేస్తాడు, నిలబెడతాడు. ఆ ధన్యత దేవుడు నీకు కృప ఇస్తాడు. ఆ కృప, ఆ ధన్యత దేవుడు నీకు కలగజేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన అడుగు జాడల మందం అనుసరించి నడిచినప్పుడు. ఆఖరి ఒక మాట చెప్తానండి, ఆయన అడుగు జాడలందు నడిస్తే ఒకటి సారము కలిగి పచ్చగా ఉంటాం, 2 మనల్ని సువర్ణంగా మారుస్తాడంట. 3వ మాట చూడండి, కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 13 వచ్చిన మాట ఏంటి తెలుసండి, ఎవరైతే ఆయన అడుగు జాడలు నడుస్తారో నీతి నీ ముందర నడుస్తుంది. నీతి నీ ముందర నడటం అంటే నీతి కలిగిన దేవుడు నీకు ముందుగా నడుస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి, ఆయన అడుగు జాడలు యందు ఎవరైతే నడుస్తారో, ఆయన అడుగు జాడలు ఎవరైతే అనుసరించి నడుస్తాడో నీ ముందు ఆయన నడుస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా అడుగు జాడలు నడవండి, నేను మీ ముందు నడుస్తా, మిమ్మల్ని సువర్ణంగా మారుస్తా, మిమ్మల్ని సారముగా, పచ్చగా, బలవంతులకి చేస్తాను దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఎవరెవరు అడుగు జాడలు నడిచావో ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో, అయ్యా నీ అడుగు జాడలు అనుసరించి నడుస్తానని ప్రార్థన చేసుకో. దేవుడు నీ ముందు నడిచి నేను పచ్చగా చెయ్యనగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు ఖచ్చితంగా మీరు మాతో మాట్లాడారు. నా అడుగు జాడలు అనుసరించి నడవమన్నారు. అనుసరించి నడిస్తే మా కొరకు ఏమేదో దాచి ఉంచావో మీరు చెప్పారు. అవన్నీ మా బిడ్డలకు అనుగ్రహించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.